నమస్తే సార్. సార్ చిన్న పిల్లలు చాలా వరకు ఫుడ్ తినే విషయంలో మారం చేస్తుంటారు. పేరెంట్స్ ఏమో ఇది ప్రోటీన్స్ వెళ్ళట్లేదు, సరిగ్గా న్యూట్రిషన్స్ అందట్లేదని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ పిల్లలేమో చక్కగా ఆడుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో దానికి కారణం ఏంటి అంటే ఫుడ్ తినకపోయినా కూడా పర్లేదా, లేకపోతే కరెక్ట్ ఫుడ్ అందించాలా, అసలు ఎలా అది ప్రాసెస్ చేయాలి? డౌట్లు ఎందుకు, ఫుడ్ సరిగ్గా అందించాల్సిందే. ఆప్షన్స్ ఏం లేవు. మంచి ఫుడ్ అందించాలి, మంచిగా వాళ్ళని న్యూట్రిషనల్గా డెవలప్ చేయాలి, మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి. కాకపోతే పిల్లల ఆకలిని మన ఆకలితో పోలుస్తాం అనమాట. మనం ఇంత ప్లేట్ తింటాం, వాళ్ళు కూడా అంత ప్లేట్ తినాలనుకుంటాం, ఇంత తినాలనుకుంటాం. వాడి కడుపు ఇంత ఉంటుంది, కరెక్ట్గా అంతే తింటాడు, వాడు ఆడుకుంటూ ఉంటాడు. పైగా వాడికి ఆకలి కంటే కూడా ఆటల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లస్ మన వాళ్ళు రకరకాల టేస్ట్లకు అలవాటు చేస్తారు. ఐస్ క్రీమ్స్కు, చాక్లెట్స్కు వాటికి అలవాటు చేస్తారు. సో వాడు నాన్ క్యాలరీ, నాన్ న్యూట్రియంట్ టేస్ట్కి అడిక్ట్ అవుతున్నాడు. ఆ నాన్ క్యాలరీ, నాన్ న్యూట్రియంట్ టేస్ట్కు అడిక్ట్ అయినాడు కాబట్టి ఇక్కడ అవసరమైనది టేస్ట్లెస్ అనిపిస్తుంది దానికి. అవసరమైన టేస్ట్లెస్ కాబట్టి వాడు దాన్ని తినడానికి ఇష్టపడ్డాడు. ఇది మేజర్ సీక్రెట్. రెండోది, వాడికి ఎంత అవసరమో అనేది మనం క్యాల్కులేట్ చేసుకుంటూ వాడిని ఒక డిసిప్లిన్ ప్రకారం ట్రైన్ చేసుకుంటూ రావాలి. సో పిల్లల విషయంలో మనకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రేమించడంలో గారాబం చేసేస్తాము. సో వాడికి నచ్చిన చాక్లెట్లు కొనిస్తుంటాం, బిస్కెట్లు కొనిస్తుంటాం. సో ఎక్కువగా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఇస్తే ఏమవుతుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఆకలి కానివ్వదు. సో వాడికి 2 చాక్లెట్లు ఇచ్చేసి ఇంత అన్నం తినంటే వాడు ఎక్కడ అన్నం తింటాడు, తినడు. సో బిస్కెట్లు తినేసి అన్నం తినంటే తినడు. సో మనము క్యాల్కులేట్ చేస్తుండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, మనము తినగలిగించే విధానము, చెప్పగలిగే విధానం కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చాక్లెట్స్ కానివ్వండి, చిప్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ స్నాక్స్ చాలా దూరం పెట్టకే ప్రయత్నిస్తూ ఉంటారు పేరెంట్స్, కానీ విఫలం అవుతారు. సో మరి వీక్లీ ఎన్ని డేస్ పెట్టచ్చు బ్రదర్? వీక్లీ ఎన్ని డేస్ అవసరం అంటే, ఇది రోజుకు ఒకసారో 2 సార్లు అన్నట్టు ఒక టేస్టు కరెక్ట్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. లేదంటే ఎప్పుడో ఒక్కసారి ఒకటి ఇచ్చి వాడిని మళ్ళీ దాని నుంచి డైవర్ట్ చేసేసేయండి. కంటిన్యూగా వాడు తినేటట్టు చూడొద్దు. మనకి రోజు ఇచ్చి వాడు రోజు ఇస్తామంటే వాడు అలవాటు పడిపోతూ వస్తాడనమాట. ఎప్పుడో వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారి ఒక చిన్న చాక్లెట్ వాడు అడిగితే తీసివ్వండి. మీరే పోయి కలబెట్టి చాక్లెట్ తింటావనన్నా, బిస్కెట్ తింటావనన్నా అని చెప్పి కళ్ళంతా ఇట్లా పెట్టి అడుగుతూ ఉంటాను, చాక్లెట్ తింటావనన్నా అట్లా అడగద్దండి. సో వాడు అడగనప్పుడు వాడు మనం చూపించేదే అడుగుతాడు కదా, మనం చూపించేదే వాడు అడుగుతాడు. మనం ఎక్స్పోజ్ చేసేదానికి వాడికి ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కనపడలే, సో నాకేం టెంప్టేషన్స్ ఉండవు. అదే ఇక్కడ వెనకాల మందు బాటలు మెల్లగా కనపడింది అనుకో, పబ్కి వెళ్ళి వాడికి మందు బాటల మీద మనసు పోతుంది. అట్లా జనాలు వాళ్ళు చూసే వాటి వైపు కోరికలు తెచ్చుకుంటూ ఉంటారు. పిల్లలు ఇంకా ఎక్స్క్లూజివ్గా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? నా రూమ్లో గుర్రం బొమ్మ ఉంటుంది అనమాట, ఒక హార్స్ బొమ్మ. సో పోయేటప్పుడు వాడు గుర్రం బొమ్మ కావాలని కొట్లాడుతుంటాడు వాడు ఫాదర్తో. సో డోంట్ ఎక్స్పోజ్ దెమ్ టు దట్. సో చిన్నపిల్లడు టాడ్లర్స్ చూస్తుంటాం కదా. సో మా పిల్లాడికి ఇంకా నడవట్లేదు, సో మాటలు రావట్లేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. సో ఏ ఏజ్లో కరెక్ట్గా మాట్లాడాలి, నడవాలి? అట్లేం లేదు, ఇది డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. సో 5 మంత్స్కి పొరలాలి, దొరలడము, రోలింగ్ వచ్చేసింది. 7-8 మంత్స్కి కూర్చోవడము, 1 ఇయర్కి లేసి పట్టుకొని నిలబడము, 1 ఇయర్ తర్వాత నడవడము, ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్. మోటార్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్, సో ఫైన్ మూమెంట్ డెవలప్మెంటల్, ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం నడుస్తూ ఉంటాయి. బట్ అవి అటు ఇటు జరగచ్చు, 2-3 మంత్స్ అటు ఇటు జరగచ్చు. ఆ లోపల హైరాణ పడిపోయి రకరకాల టెస్టులు చేసి వాడిని నాశనం చేసేస్తారు. వాడికి ఒక టెన్షన్ తీసుకొని వస్తారు మన వాళ్ళు. సో డోంట్ డూ దట్. యూజువల్గా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ నార్మల్లీ. ఒక 2-3 మంత్స్ అటు ఇటు అవుతుంటాం. సో దీంట్లో కూడా కాంపిటీషన్ ఫీల్ అవుతుంటారు. మా చెల్లెళ్ళు కూడా బాగా లేచి నడుతున్నాడు, మా పాప ఇంకా అసలు కూర్చొని కూడా కూర్చోాలని. కరెక్ట్. అండ్ మా కూర్చొని ఆడుకుంటాడు, వేరే ఆటలు ఆడుకుంటూ ఉంటుంది అన్నాడు. గిల్లేది ఇచ్చేది వాడు చేయడు, వీడు దాని గురించి పట్టించుకోడు, ఆమె దాని గురించి పట్టించుకుంటూ ఉంటుంది. వాళ్ళు లేచి కూర్చొని తిరిగినది ఆమె వదిలేసి మా తమ్ముని కూతురులాగా లేడు. వాళ్ళు ఫుడ్ తింటున్నారు, ఆ బేబీ తింటుంది, మా పాప తినట్లేదు. సో కంపారిజన్ ఇదంతా పేరెంట్సేనా? పేరెంటింగ్లో ప్రాబ్లం మరీ టూ మచ్. ఒక 9 మంత్స్ అవుతుంది, చైల్డ్ అసలు రోల్ కావట్లేదు, గుర్తుపట్టడం లేదు, విజన్ ఫిక్స్ కావడం లేదు, హీరింగ్ సరిగ్గా లేదు. సో ఇవన్నీ ఉంటే మాత్రం మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ దగ్గర టెస్టింగ్స్ ఇమ్మీడియట్ చేయించేసి యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇమ్మీడియట్లీ. సో ఫుడ్ విషయం అన్నారు, మరి ఇప్పుడు సెర్లాక్ కానివ్వండి, ఇలాంటివి బయట అమ్ముతూ ఉంటారు. సో అలాంటిది పిల్లలకి ఫీడ్ చేయడం మంచిదంటారా రెడీమేడ్గా? అంటే ఎందుకంటే ఇప్పుడు అందరూ బిజీ. ఫోర్టిఫైడ్ విత్ మినరల్స్ అండ్ విటమిన్స్. సో మీరు అదే కంటెంట్లో న్యూట్రియంట్స్ ఇవ్వలేరు. సో మీరు రైస్ పెడుతుంటారు, రైస్లోకి నెయ్యి కలుపుతుంటారు, ఉప్పు కలుపుతుంటారు. బట్ సెర్లాక్లో ఏమంటే న్యూట్రియంట్స్, మినరల్స్ కూడా యాడ్ అవుతుంది.
దాంట్లోకి ఆల్ఫా అమైనో యాసిడ్స్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆల్ఫా ఫ్యాటీ యాసిడ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో వీటన్నింటి వల్ల వాడికి బెటర్ న్యూట్రియంట్స్ అందుతూ ఉంటాయి. ఏది బెస్ట్ అంటే వాడు తినగలిగింది మన ఇంట్లో చేయగలిగింది బెస్ట్ పౌష్టికాహారం. సో కొంతమంది ఎగ్ కలిపి మ్యాష్ చేసి పెడుతుంటారు, ఫ్రూట్స్ మ్యాష్ చేసి పెడుతుంటారు. సో ఇవి కూడా బెస్టే, బట్ ఇవి కూడా ఇవి ఫోర్టిఫైడ్ విత్ న్యూట్రియంట్స్. సో దట్ విల్ గివ్ బెటర్ రిజల్ట్స్. అట్లా చాలా మంది చూస్తూ ఉంటాం పేరెంట్స్ అంటే మదర్ తల్లి అయ్యాక పేషెన్సీ అనేది తగ్గుతుంది బ్రదర్. పేషెన్సీ తగ్గడం కాదు, ఎమోషన్ పెరుగుతుంది. ఓకే. ఎమోషన్ పెరుగుతుంది. ఓ మై గాడ్ అనే ఒక ఎమోషన్ పెరుగుతుంది. నేను చాలామంది పిల్లల్ని చూస్తుంటాను. సో ప్రపంచంలో ఎక్కడా లేనంత కేర్ వాడు ఒక్కడి మీదకి షిఫ్ట్ అయిపోతుంది. సో ఎక్కడా ఉండదు వాడి మీద, వాడి మీద కంప్లీట్ ఫోకస్ పెట్టి కూర్చుంటాము. సో వాడు అన్నా కూడా సార్ ఇట్లా అన్నాడని వస్తారనమాట. వాడు ఇట్లా కొట్టుకుంటే చాలా ఇట్లా కొట్టుకున్నాడు సార్ అని చెప్పి వస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద కంప్లీట్ ఎమోషన్. పైగా మీకు ఆ చైల్డ్ గురించి ఫిజియాలజీ తెలీదు, పెథాలజీ తెలీదు, అనాటమీ తెలీదు. సో వాడు ఎలా పెరుగుతాడో తెలీదు, ఈ సైకిల్స్ ఏమీ తెలీదు. పైగా పల్లెటూర్లలోనూ చాలామంది సిటీస్లో కూడా ఈవెన్ సాఫ్ట్వేర్ వెళ్ళిన పిల్లల్లో కూడా తల్లిదండ్రులు రకరకాల స్టిగ్మాలన్నీ ఎక్కిస్తారు పిల్లోడికి. రకరకాలుగా ఏంటంటే నేర్పిస్తానమాట. ఆ రోజు స్నానం చేయకూడదు, ఈ రోజు క్లీన్ చేయకూడదు, ఈ రోజు ముక్కులకి వేయకూడదు, ఈ రోజు బట్టలు వేయకూడదు, అవేయకూడదు ఇవేయకూడదు అని చెప్పేసి రకరకాల సిద్ధాంతాలన్నీ పెడతారు. సో ఇన్నింటి మధ్యలో ఆ మదర్కు ఉండే బాగా ఎమోషను డబుల్ త్రిబుల్ అయిపోతుంది అనమాట. సో ప్రతి చిన్నదాన్ని సస్పెక్ట్ చేసుకుంటూ భయపడే స్టేజ్లో ఉంటారు వాళ్ళు. దట్స్ ఆల్ నథింగ్ బట్ ఎమోషన్. మళ్ళీ వాడు 2-3 months బాగా పెరిగిన తర్వాత నార్మల్ అయిపోతారు. వీళ్ళు నార్మల్ అవుతారు. 1 year తర్వాత పరిగెత్తదురా, కూర్చోదురా, లేదురా అంటారు. వాడిని విసుక్కుంటా అంటారు. సో 5 years తర్వాత వాడు చేసి వెళ్ళారు భరించేలా కొడుతుంటారు వాడిని. ఇక్కడ టోటల్ ఆఫ్ ఎమోషన్ అంతే. సో చిన్నపిల్లలు కొంతమంది పిల్లల్లో నేచర్ చూస్తూ ఉంటాం, మొండితనం ఎక్కువ ఉంటుంది. సో వీటికి కంట్రోల్ చేసే ఏదైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఫాదర్ ఎలా ఉన్నాడు, మదర్ ఎలా ఉంది, వాడు ఎలా ఉన్నాడు, ఈ 3 చాలా ఇంపార్టెంట్. నోట్ దిస్ పాయింట్. ఫాదర్ ఎలా ఉన్నాడు, మదర్ ఎలా ఉంది, చైల్డ్ ఎలా ఉంది. సో ఫాదర్ మదర్ని బట్టి కూడా మనం మొండితనం పెంచుకుంటూ ఉంటాం. మాటలు చెప్పే విధానము, మాట్లాడే విధానంలో చాలా మారిపోతుంది. సో మనమే వాళ్ళని ఎమోషనల్ చేస్తుంటాం. సమ్టైమ్స్ గట్టిగా ఇవ్వనని చెప్పి గట్టిగా ఎదుర్కొంటాం. వాడు అదే కావాలని కూర్చుంటాడు. వానికి అదే మాటలతో చెప్తే వింటాడు. కొన్నిసార్లు వానికి దానికి ఎక్స్పోజ్ చేయకపోతే ఇంకా బాగుంటుంది, అది తెలీదు. సో ఇక్కడ మొండిపట్టు పట్టేటప్పుడు చైల్డ్ పేరెంట్ షుడ్ చేంజ్. నేను బ్రైటర్ మైండ్స్ అనే ప్రోగ్రామ్కు ట్రైనింగ్ కోసం అటెండ్ అయినా. అప్పటి వరకు నేను చేస్తున్న మిస్టేక్స్ అన్నీ ఆ ట్రైనింగ్లో అర్థమైనాయి. పిల్లల పట్ల నేను ఎట్లున్నానని చెప్పేసి. ఎందుకంటే బ్రైటర్ మైండ్లో వాడంతటా నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే దానికి మనం వాతావరణం ఎలా క్రియేట్ చేయాలనేది బ్రైటర్ మైండ్స్లో నాకు అర్థమైంది. తర్వాత నా పేరెంటింగ్ చాలా చేంజ్ అయింది. ఇప్పుడు నా పిల్లలతో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నా. తర్వాత వాడు నాతో మొండిగా ఉండడం మానేసినాడు. వాడు నెగిటివ్ కావడం లేదు, కాడు కూడా. సో ఏమన్నా ఉన్నా కూడా ఫేస్ టు ఫేస్ బాగా చక్కగా మాట్లాడుకుంటాం మేమిద్దరం. సో విల్ చేంజ్, వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ యాటిట్యూడ్, ఇన్ అప్రోచ్. సో ఇలాంటి అంటే సందర్భాలు కానివ్వండి, డౌట్స్ కానివ్వండి, చాలా మంది పేరెంట్స్ ఉంటారు. మరి కౌన్సిలింగ్ తీసుకోవాలంటే ఎలా బ్రదర్? ఇప్పుడు చాలా సైకాట్రిక్ సెంటర్స్ వచ్చినాయి, చైల్డ్ సైకాలజీ సెంటర్స్ వచ్చినాయి. చైల్డ్ సైకాలజీ, నాట్ సైకాట్రీ, చైల్డ్ సైకాలజీ సెంటర్స్ వచ్చినాయి. చైల్డ్ కేరింగ్ సెంటర్స్ వచ్చినాయి. చాలామంది డాక్టర్స్ అవైలబిలిటీ ఉన్నారు. అందరూ పీడియాట్రిషియన్స్ వెల్ ట్రైన్డ్. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే యూజువల్లీ వీళ్ళు కౌన్సిల్, నేను కూడా చాలా కౌన్సిల్ చేసి పంపిస్తూ ఉంటాను. ఎందుకంటే 3-4 months వరకు ఇదంతా. 3-4 months తర్వాత వాడు నార్మల్ అయిపోతాడు, వీళ్ళు నార్మల్ అవుతారు. సో పెరిగే విధానాన్ని బట్టి ప్రేమ ఉంటుంది, కొన్నిసార్లు ఓవర్ ప్రేమ ఉంటుంది. ఇందాక మీరు అన్నారే అక్కడ స్పీచ్లో, ప్రేమ అంటే వదిలేయడం అనేసి, ప్రేమ అంటే వదిలేయడం అన్నారు. సో అట్లా వదిలేయడం కుదరదు మనకి. అది అటాచ్డ్ లవ్ ఉంటుంది కాబట్టి అటాచ్డ్ లవ్లో వాళ్ళని పిక్కి తింటా ఉంటాం కొన్నిసార్లు. వాడు రివర్స్ తయారవుతుంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర అట్లుంటాడు. వాడు పక్కనకు వస్తే నార్మల్ ఉంటాడు, మా క్లినిక్ వస్తే నా దగ్గరికి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మతో మాత్రం కొట్లాడుతుంటాడు. సో దట్స్ ఆల్ రిగార్డింగ్ హౌ వీఆర్ అప్రోచింగ్ ద సిస్టమ్, అప్రోచింగ్ ద చైల్డ్. చూసారు కదండి. మరి చాలా వరకు అంటే ఏదైనా సందేహాలు ఉన్నా కూడా మీరు కన్సల్ట్ అవ్వచ్చు డాక్టర్ సార్ని. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.